హలో ఆల్. ఎన్నో మూవీస్ ఈ క్రిస్మస్కి రిలీజ్ అయ్యాయి తెలుగులో. అన్నిట్లో ఏ మూవీ బాగుంది, క్రిస్మస్ విన్నర్ ఎవరు, అండ్ రిమైనింగ్ మూవీస్ రివ్యూస్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆది సాయి కుమార్ యాక్ట్ చేసిన శంబాల మూవీ అయితే చాలా బాగుంది. ఆడియన్స్ని థ్రిల్ చేసింది, భయపెట్టింది అండ్ ఎంటర్టైన్ కూడా చేసింది. సో మైథలాజికల్గా రిలీజ్ అయిన ఈ మూవీ చాలా బాగుంది, అందరూ థియేటర్లో పక్కాగా చూడొచ్చు. అండ్ సెకండ్ మూవీ ఛాంపియన్, రోషన్ బాబు యాక్ట్ చేసిన ఛాంపియన్ మూవీ మంచి హైప్తో రిలీజ్ అయిన ఈ మూవీ జస్ట్ యావరేజ్ అనిపించుకుంది మిక్స్డ్ టాక్ తోటి. మూవీ అంతగా బాగాలేదు అనిపించింది, కొంచెం బోరింగ్గా కూడా ఫీల్ అయ్యాను. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది, స్టోరీ లైన్ బాగానే ఉంది బట్ డల్ ఎగ్జిక్యూషన్ అనిపించింది. 1947లో జరిగే స్టోరీ వలన అండ్ స్క్రీన్ ప్లే బాగా స్లోగా ఉండటం వలన నేనైతే అంత కనెక్ట్ అవ్వలేకపోయాను ఈ మూవీకి. సో జస్ట్ యావరేజ్ అనిపించింది. అండ్ థర్డ్ మూవీ దండోరా. సో దండోరా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా సైలెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఇస్తుంది సొసైటీకి. అసలు మనకి కులాలు, రిలీజియన్స్ ఇవన్నీ కావాలా వద్దా, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అని డైరెక్టర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వే అయితే చాలా బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. సో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ దండోరా. అండ్ ఫైనల్గా ఈషా మూవీ ఒక హారర్ మూవీ. సో చాలా భయపడుతుంది ఈ మూవీ, చాలా జాగ్రత్త అని టీం మొత్తం చెప్పారు. బట్ మూవీ చూశాను, కొన్ని సీన్స్ భయపెట్టాయి, రిమైనింగ్ అన్ని నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా ప్రతి హారర్ ఫిలిం జోనర్లోనే సేమ్ టెంప్లెట్ రొటీన్గానే ఫీల్ అయ్యాను. సో ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఫ్రీగా ఉంటే ఒకసారి టైంపాస్కి చూడొచ్చు అనిపించింది ఈ మూవీ. సో ఓవరాల్గా రిలీజ్ అయిన 4 మూవీస్లో కలెక్షన్స్ పరంగా కానీ, లేదంటే కంటెంట్ పరంగా కానీ, లేదంటే ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్స్ పరంగా కానీ శంబాలా అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఈ క్రిస్మస్కి శంబాలా విన్నర్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నో స్టార్ రేటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.